బాబా బాబా ఏం ఎండలు కొడుతున్నాయి పగటిల్లు పనివాడి బయటకు పోతే మలమల మాడగొట్టే ఎండలు కొడుతున్నాయి. కానీ గిసుంటి ఎండాకాలంలో ఊర్లో పొంటున్న యూత్ పిల్లగాళ్ళు అయితే మన లెక్కల బాధపడరు. మంచిగా ఇదే ఎండలల్లో గచ్చుబాయిలు మోటబాయిలలో దుంకి ఈతలు కొట్టి చిల్లు అవుతుంటారు. చిన్నప్పుడు నేను కూడా అట్లనే ట్యూబ్ వేసుకొని మా పొలం బాయిలో ఈత నేర్చుకొని కొట్టే భలే ఉండేదిలే ఆ రోజుల అన్నట్లు. ఈత ముచ్చట ఇప్పుడు ఎందుకంటే ఎండపూట పనివాడి బయటికి వెళ్ళిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ సారు బాయిల దుంకి ఎట్లా ఈత కొడుతుండో ఎట్లా చిల్ అవుతుండో చూడు రోసారి. రెడీ 1 2 3. ఏం డై కొట్టిండు పో అనిరుద్ధు సారు. చిన్నప్పుడు ఎన్ని బాయిలలో దుంకిండో కానీ ఇంతన జంకు బొంకు లేకుండా దన్న దుంకిండో అంత ఎత్తు మిదికేంచి. అబ్బో మంచి ఈతగాడే ఉన్నట్టుండగా సారు. మొన్నటి లెజిస్లేచర్ల ఆటల పోటీలలో ఈత పోటీలు పెట్టనట్టుర్రు. పెడితే మాత్రం ఫస్ట్ ప్రైజ్ సారికే వచ్చేది కావచ్చు. జడ్చర్ల మున్సిపల్ పరిధిలో ఉన్న కావేరమ్మ పేట కాడ 100-150 ఏళ్ల కిందట కట్టిన గచ్చుబాయట ఇది. ఎండపూట పిల్లగాళ్ళంతా దుంకి ఈతలు కొడుతుంటే తువ్వంట పోతున్న అనిరుద్ధ్ సారుకు కూడా బుద్ధి పుట్టినట్టుంది ఈత కొట్టాలని. వెంటనే బట్టలిప్పి దుంకి ఈత కొట్టి ఇట్లా సలవడ్డాడు. మరి తక్కువనే ఆ ఎండలేమన్నా ఆయన ఇంకా సారుకు రాజకీయాల గరిమితోటి బ్రెయిన్ అంతా గరమే ఉన్నట్టుంది నడమ. ఇక ఈ వేడి ఆ వేడి అంతా పోవచ్చి దెబ్బకు అన్నట్టు వెనుకటి ఈ బాయిని రిపేర్లు చేపించి మళ్ళా మున్పటి కంటే ముద్దుగా షింగారిత్తందుకని తన ఎమ్మెల్యే ఫండ్స్కి వెళ్ళి 20 లక్షల రూపాయలు మంజూరు చేసినట్ట సారు అప్పటికప్పుడే.